నాన్ వెజ్ ఫుడీస్ అందరూ ఎప్పుడో అప్పుడు రోడ్ సైడ్ స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడా తినే ఉంటారు కదండి. సో ఈరోజు మనం వెల్కమ్ బ్యాక్ టు అమ్ములుస్ కిచెన్. ఇందులో మనం ఈరోజు రెసిపీ ఈజీగా ఇంట్లోనే ఎలాగ చికెన్ పకోడా రెడీ చేసుకోవాలో మనం చూద్దామండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా. సో మనం ఫస్ట్ దానికి మనం బోన్లెస్ చికెన్ పీసెస్ క్యూబ్స్ లాగా కట్ చేసుకొని క్లీన్ చేసుకున్న చికెన్ పీసెస్ మనం మ్యారినేట్ చేసుకోవాలండి. దానికి ఫస్ట్ మనం నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క సరిపోతుంది. దీని నిమ్మరసం మనం బాగా ముక్కలకి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలండి. తర్వాత సాల్ట్ మనం రుచికి తగ్గ సాల్ట్ కొంచెం వేసుకోండి, తర్వాత మళ్ళీ మనం వేసుకోవచ్చు. సో ఇందులో మనం కారం 1 టీ స్పూను, తర్వాత గరం మసాలా పౌడర్ 1 టీ స్పూను వేసుకోవాలి. తర్వాత మనం ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, ఇవి కావాలంటే వేసుకోవాలి, కానీ వేసుకుంటేనే కదా ఆ టేస్ట్ ప్లస్ ఆ లుక్ వస్తుంది. సో బియ్యం పిండి 1 టీ స్పూను, తర్వాత మనం శనగపిండి 3 టీ స్పూన్లు వేసుకొని, ఇది 250 గ్రామ్స్ చికెన్ మాత్రమే తీసుకున్నానండి. సో దానికి తగ్గ కొలతలు చెప్తున్నాను. సో పుదీనా ఆప్షనల్ అండి, కొత్తిమీర మాత్రం తప్పకుండా చాప్డ్గా కట్ చేసుకున్న వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది చాలా బాగా మిక్స్ చేసుకోవాలండి, జ్యూసీగా వచ్చేలాగా అవుతుందన్నమాట. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఒక 10 నిమిషాలు. తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో మీడియం ఆయిల్ తీసుకొని ప్యాన్లో దీన్ని మనం ఎలా పకోడీ వేసుకుంటామో అలాగే మనం పకోడా లాగా వేపుకోవాలన్నమాట. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు, మంచి రంగు వచ్చేంత వరకు ఇలాగా వేపుకొని పక్కన తీసి పెట్టేసుకోండి. సో దీనికి మనం పచ్చిమిరపకాయలు ఇదే ఆయిల్లో చీల్చుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేపుకోవాలండి. వేపుకుంటే మనకి అది సైడ్ బజ్జీలకు కానీ పకోడాకు కానీ మనకి పచ్చిమిరపకాయలు ఉంటేనే కదా ఆ టేస్ట్ ఉంటుంది. సో కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి ఇందులో. తర్వాత మనం దీన్ని గార్నిష్ చేసుకోవడం కరివేపాకు, కొత్తిమీరతో, తర్వాత పచ్చిమిరపకాయలు మనం ఫ్రైడ్ పచ్చిమిరపకాయలతో, గ్రీన్ చిల్లీస్తో రెడీ చేసుకొని మనం పిల్లలకి ఇచ్చిన, పెద్దవాళ్ళైనా మనం రోడ్ సైడ్ దొరికి చికెన్ పకోడా చాలా పొట్లం పకోడా లాగా కట్టిస్తుంటారు కదా, అవి చాలా ఇష్టపడతారు కదండి నాన్ వెజ్ ఫుడీస్. సో అది ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుసుకుందాం.